2 వారాలుగా 26 దేశాలు కలిసి MH370 విమానం కోసం జరిపిన అన్వేషణ విషాదాంతంతో ముగిసింది. బ్రిటన్ కు చెందిన విమాన ప్రమాదాల అన్వేషణ సంస్థతో పాటు అనేక పరిశోధనల సమాచారంతో విమానం ప్రమాదానికి గురైనట్టు మలేషియా ప్రధాని ప్రకటించారు. ప్రమాద ప్రకటనకి స్పందించిన చైనా ఎలాంటి ఆధారాలతో విమానం ప్రమాదానికి గురైందో చెప్పాలని డిమాండ్ చేసింది. 得知马来西亚总理纳吉布已宣布马航失联客机落入南印度洋，我们对此高度关注。中方已要求马方进一步提供得出这一结论的所有信息和证据。中方的搜寻工作 దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిన ఘటనలో మొత్తం 239 మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ ఘటన తమను కలిచివేసిందని మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ తెలిపారు. విమాన శకలాలను వెతకడానికి మరిన్ని రోజుల సమయం పడుతుందన్నారు. Based on their new analysis, Inmarsat and the AAIB have concluded that MH370 flew along the southern corridor. విమాన శకలాల కోసం ఆస్ట్రేలియాలోని పర్త్ నగరం నుంచి సహాయ అన్వేషణ కార్యక్రమాలు చేపడుతున్నారు. వారం రోజులుగా ఇక్కడ నుంచి అత్యాధునిక బోయింగ్ విమానం సహాయంతో అన్వేషిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సహాయ కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. Certainly the announcement by the Prime Minister that Malaysia believes that the aircraft is lost and that there will be no survivors does move the search to a new phase. It moves. వాతావరణం అనుకూలించగానే విమాన శకలాల అన్వేషణను కొనసాగిస్తామని ఆస్ట్రేలియా అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలం పెర్త్ నగరానికి 2300 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో విమాన శకలాల అన్వేషణ పూర్తవడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.